ఆడిపోయినాడేనే కూడు తినకుండా నాయనా ఎవరో కొడుకా నా కొడుకా జగుదురో కొడుకా నా కొడుకు నాయనా జగన్ మీడియా పోయినాడ్రా నా కొడుకు కొడుకా నా కొడుకా నన్ను ఎవరో జగబదనో అన్నదమ్ముడా నా తమ్ముళ్ళారా నేను గంజరాను పోయేవాడు తమ్ముళ్ళారా నేను అది మొదలుకొని నా బిడ్డ దాక్కొని నా కొడుకు మగోడే నాయనా 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 జగనాన్ని వాడిపోయినాడని నువ్వు పని చేసుకున్నావా కొడుకా నా కొడుకు నా కొడుకా 3 రోజులు జగన్ గెలవలేదని కూడొద్దని నేను చూసి చెప్పినానమ్మా నువ్వు జగన్ అన్నా శ్రీకాళహస్తి తొట్టంపేట మండలం తిరుపతి జిల్లా వరకు శ్రీవారం గ్రామానికి చెందిన శ్రీరాములు ఏరాభిమని జగన్మోహన్ రెడ్డికి బిఎఫ్ మత్స్యనారాయణ గారికి ఏరాభిమని ఆయన మొన్న ఏమల్లో ఏమో జరిగింది ఏమో మాకేమో తెలియదు. కానీ ఈ మాదిరిగా మా మధ్యాహ్నం వాడిపోయినాడు. కానీ ఆ దెబ్బతో మనం కలిసి అన్నం తినలా, ఏం చేయాల. పాపం పసి పిల్లోడు, వాళ్ళ అమ్మకి ఒకే కొడుకు, దిక్కులేనోడు పసి పిల్లోడు. అమ్మకి అన్నకి జగన్ అన్నకి ఏరాభిమానిగా ఉన్నాడు. దీనికోసం వాడు ప్రాణమా అని అయిపోయింది. జగన్ అన్ని ఓడిపోయాడు, మదాన్ని ఎందుకు ఓడిపోయాడు? ఏంది మన ప్రజా అందరూ ఓట్లు వేసినాం, ఏం జరిగింది? మన ఓట్లు ఆడిపోయినాయి, మన ఓట్లు ఆడిపోయినాయి. ఎవరు ఏం చేసినాడు? మన ఓట్లన్నా ఏమై ఇప్పుడు మన ఓట్లు ఏం జరిగినాయి? ప్రజా తీర్పులో మేము ఇచ్చాం కదా, ఏం జరిగింది? మదానికి వస్తే మేము ప్రాణాలు ఇస్తాం. జగన్మోహన్ రెడ్డికి నేను ఏరాభిమాన్ని, జగన్మోహన్ రెడ్డికి ఏరాభిమానిలాగా ఓడు. ఈ సిఆర్ అభిమానిగా ఓడి ఈరోజు ఆత్మహత్య చేసుకోవటం, ఈ ప్రజా తీర్పు ఏంది? ఈ ప్రజలకి ఏంది? వాడు కుటుంబానికి ఏంది? ఏం జరిగింది ఈ రాష్ట్రంలో? ఏమన్నారు? దీని గురించి ఏమో పరిధిస్తున్నారు? ఇది ఈ ధర్మే కాదు. ఇది ఒక అభిమానం కోసం, జగన్మోహన్ రెడ్డి కోసం, మత్స్యనారాయణ రెడ్డి కోసం ఒక మనిషి ఈ మనిషి చచ్చిపోయాడు.